సైనికులు హేళన చేస్తున్నారు, రాజు హేళన చేస్తున్నారు, ప్రధాన యాజకులు హేళన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని హేళన చేస్తున్నారు. అందరూ హేళన చేసిన వాళ్ళే. అంటే ఈ హేళన అంతా యేసు ప్రభుకి ఎంత విరుద్ధంగా తెచ్చింది చూడండి. యేసు ప్రభు వారు ఒక్కడొక్కడు నిలబడితే ప్రపంచం అంతా ఒక దిక్కు నిలబడేది. అయినా యేసు ప్రభు వారు దానికి చోటు ఇవ్వలేదు. యేసు ప్రభు అంతమంది దూషిస్తే పడ్డారు, కానీ మనం ఒక్కడు దూషిస్తే పడుతున్నాము. 3.5 సంవత్సరాలు ప్రతి క్షణం యేసు ప్రభు దూషించబడిన. దూషించడానికి అధికారం ఇచ్చారు. 3.5 నెలలు, 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బ్రతికినన్ని రోజుల్లో ప్రతి క్షణము 30 సంవత్సరాల వరకు యేసు ప్రభుని ఎవరు దూషించలేదు. కానీ ఎప్పుడైతే పరిచర్యకు వచ్చాడో అప్పుడు యేసు ప్రభు దూషించడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఎవరు చర్చికి వెళ్ళి బయటకు పోతుండు, బాగా పోతుంది, పోయింది కానీ నోరు బాగా పోతున్నాడు. కానీ ఆయన అలవాట్లు ఎవరిని దూషిస్తున్నావు? ఇలాగే ప్రార్థన చేస్తున్నావు.